శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. రహస్యవాణి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను చదవాలా? చదివితే ఫలితాలు ఏంటిది? ఎన్నిసార్లు చదవాలి? ఇది చాలా మందికి సందేహం ఉంటుంది. ఎందుకంటే హనుమాన్ చాలీసా అనగానే అందరూ కూడా సమస్యల కంటే కూడా ఈ భూత ప్రేత పిశాచ బాధ, శత్రు బాధ, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడం కోసం ఎక్కువగా చేస్తారు. లేదా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యల్ని తొలగించుకోవడం కోసం హనుమాన్ చాలీసాని పారాయణం చేస్తారు. మంగళవారం రోజున హనుమంతుల వారికి అంటే ఆంజనేయ స్వామికి చాలా చాలా విశేషమైన రోజు. అంటే శనివారం కూడా చేస్తూ ఉంటారు కదమ్మా. అంటే శనివారం రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే శని భగవానుడి యొక్క ప్రభావం మన మీద ఉండదు. ఎందుకంటే మనం ఆ శనిదేవుడికి ఆంజనేయ స్వామికి యుద్ధం జరిగినప్పుడు శని భగవానుడు ఓడిపోయే సమయంలో నన్ను వదిలేయి నాకు ఒక వరాన్ని ఇవ్వు అంటే సరే అని చెప్పి ఆయన వరాన్ని ఇస్తాడు. ఏమని అడుగుతాడు ఆంజనేయ స్వామి అంటే, నన్ను ఆరాధించే నా భక్తుల జోలికి నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళకి నీ ప్రభావం ఉండకూడదు అని చెప్పి ఒక వరాన్ని శని భగవానుడికి ఇచ్చాడు. అది మనకి వరమైంది. అవును, కాబట్టి శనివారం మంగళవారమే ప్రధానంగా స్వామివారికి ఎలా చెయ్యాలి, అసలు ఈ పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం ఎలా చెయ్యాలి? ఉదయం వీలైన వాళ్ళు ఉదయం లేదా సాయం సంధ్యాకాలంలో ఈ పూజ చేయొచ్చు. మీ దగ్గర ఆంజనేయ స్వామి ఫోటో ఉన్నా, లేకపోతే విగ్రహం ఉన్నా, లేదా మీ ఇంట్లో ఒక చిన్న డాలర్, పిల్లలకి డాలర్లు వేస్తారు కదండివి, ఆ డాలర్ అయినా ఒక చిన్న కప్పులో పెట్టి అదొక పళ్ళెంలో పెట్టి మీరు మొదటగా హనుమంతుల వారికి సింధూరంతో పూజ చేయండి. హనుమంతుల వారికి తప్పకుండా ఆయన ప్రసన్నుడయ్యేదే ఆ సింధూరం కోసమే. చాలా ప్రీతి ఆయనకు అన్నమాట. దాంతో పూజ చేయండి. షోడశోపచార పూజ తప్పనిసరి. గణపతి ప్రార్థన, గురు ప్రార్థన, అలాగే తల్లిదండ్రుల ప్రార్థన, కులదేవత, ఇంటి దేవత, ఇష్టదేవత, వీళ్ళ ప్రార్థనలన్నీ చేశాక మీరు పూజ చేయాలి. ఆ తర్వాత మీరు పూజ మొదలు పెట్టే ముందు ఏమేం కావాలో అన్ని సమకూర్చుకొని, ఏ పని లేకుండా, ఇంట్లోని వాళ్ళతో మీకు అవసరం లేకుండా, అంటే మీ అవసరం వాళ్ళకు ఉండకూడదు, అలా సమయాన్ని కుదిరించుకొని మీరు కూర్చోండి. ఎందుకంటే సింధూరంతో పూజ అయ్యాక లేచి వాళ్ళకి ఏం కావాలో ఇచ్చొస్తా అలా కాదనమాట. ఒక నియమముతో మనం, ఇది ప్రత్యేకమైన ఆరాధన కదా, తలారా స్నానం చేయాలి, ఉతికి శుభ్రపరిచిన వస్త్రాలు ధరించాలి. ఆ రోజున అంటే మేము పూజ చేసేటప్పుడు భగవంతుని గురించి తప్ప వేరే ఆలోచన ఏమీ ఉండకూడదు. అలా పెట్టి స్వామివారికి సింధూరంతో పూజ చేసి ఆ తర్వాత హనుమాన్ చాలీసాని అంటే చదివే ముందు మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీ కోరిక ఏంటిది? దేనికోసం చేస్తున్నారు? దేశం కోసమా, ప్రజల కోసమా, మన కోసమా, పిల్లల కోసమా, ఇలా ఏ దానికోసం చేస్తే అది తప్పకుండా నెరవేరుతుంది. అయితే ఎన్నిసార్లు పారాయణం చేయాలి అంటే 11 సార్లు పారాయణం చేయాలి. హనుమాన్ చాలీసాను 11 సార్లు చేస్తే అండి అద్భుతాలు చూస్తారు. 41 సారి చేస్తే మీ సంకల్పాలు మొత్తం నెరవేరుతాయి. కానీ మంచివైతే, లేకపోతే ఎవరో శత్రువు వాడు నాశనం అవ్వాలి నేను హనుమాన్ చాలీసా చేస్తా కాదు. మీరు భక్తితో మీకేం కావాలి? భర్త ఆరోగ్యమా, భర్త సంపాదన పెరగాల, పిల్లల చదువులో ముందుకెళ్ళాలా, లేకపోతే మీలో తెలియని భయాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి వాటి కోసం మీరు హనుమాన్ చాలీసాని ఇది ప్రత్యేకమైన ఆరాధనగానే మీరు భావించాలి. అలా 11 సార్లు మీరు పారాయణం చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసి, స్వామి నేను మీకు ఎన్ని వారాలు మీకు వీలవుతుందో అన్ని వారాలు, 3 వారాల 5 వారాల నేను పారాయణం చేసి ఇలా ప్రదక్షిణ చేస్తా, నా కోరిక నెరవేరాలి అని చెప్పి మీరు మొక్కుకొని ఆంజనేయ స్వామికి చెప్పుకొని ఇంటికి రండి. ఆ రోజు మీకు చేతనైతే సాత్వికాహారం అంటే పులుపు ఉప్పు కారం లేకుండా ఆహారాన్ని తీసుకుంటూ పూజ అయిపోయి ఆలయ దర్శనం అయిపోయి ఇంటికి వచ్చాక భోంచేయండి. చాలా చాలా మంచి జరుగుతుందండి. నిజంగా స్వామివారి పాదాలు పట్టుకుంటే జరగందంటూ ఏమీ ఉండదు, తప్పకుండా జరుగుతుంది. అందుకే ఆంజనేయ స్వామి అంటే మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ, మన మనసులో ఉన్న నెగటివ్ ఎనర్జీ, భూత ప్రేత పిశాచ బాధ, శత్రు బాధ, అనారోగ్య బాధలు ఇవన్నీ కూడా తొలగించి వేస్తాడు స్వామి. నిజంగా అండి,
ఇది ప్రయత్నం చేసి చూడండి. ఇంకా మీకు సమయం ఉన్న వాళ్ళైతే. ఎందుకంటే పిల్లలందరూ ఇప్పుడు విదేశాల్లోనూ, వేరే ఊళ్ళలోనూ చదువుతూ ఉంటారు. ఇంట్లో మీరు భార్యాభర్తలే ఉంటారు. భర్త బయటికెళ్ళాక ఏమీ ఉండదు పని. అట్లాంటప్పుడు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసిన అద్భుతాలు చూస్తారు మీరు. తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. అసలు మీకు ఏ కోరిక లేదు, లేకపోయినా కూడా మీరు ఒకసారి పారాయణం చేసి చూడండి. తప్పకుండా మీకు మంచే జరుగుతుంది. చెడనేది జరగదు. ఎవరైనా మీ మీద ఎప్పుడైనా మీకు అసలు శత్రువులే ఉండకపోవచ్చు. మనస్సులో ఎవరికైనా శత్రుత్వ భావనలు కలిగినా కూడా వెంబడి అది తొలగిపోతుంది. అటువంటి అద్భుతమైనది ఈ హనుమాన్ చాలీసా. తప్పకుండా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ పొంది మీ కోరికలు మీరు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ స్వస్తి. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.